ఫ్రెండ్స్, నిన్న దూడకి ఏమైంది అనేసి అంటే చాలామంది ఇది బొడ్డు వాపు అనేసి అన్నారు కదా. అవునండి, మార్నింగ్ నిన్న డాక్టర్కి కాల్ చేస్తే మార్నింగ్ వచ్చారనమాట. అన్నయ్య వచ్చి 2 ఇంజెక్షన్స్ అయితే వేశారు. మళ్ళీ ఎల్లుండి వచ్చి చూస్తా అనేసి అన్నారనమాట. జెండు బామ్ పెట్టి కాపడం లెక్క పెట్టమన్నారనమాట. సో ఈవినింగ్ అయితే చేస్తాను. అసలు ఇంజెక్షన్ వేస్తూ ఉంటే అసలు ఆగలేదు. అరే దూడకి బాగా పాలు పట్టిస్తున్నారా, మంచి యాక్టివ్గా ఉంది అనేసి అంటున్నారనమాట అన్నయ్య. మేము మా గెద్దలకి ఏమన్నా అయినా కూడా ఆ అన్నయ్యకి కాల్ చేస్తే వచ్చి ఇంజెక్షన్స్ పెట్టి వెళ్తారనమాట చూసేసి. సో అలాగే ఇవాళ దానికైతే ఇంజెక్షన్ అయితే 2 ఇంజెక్షన్స్ అయితే వేపించాము. మళ్ళీ ఎల్లుండి అయితే వచ్చి చూస్తా అనేసి అన్నారనమాట. తగ్గిపోతుంది అనేసి అన్నారు. అంటే దానంతట అదన్నా పగిలిద్ది, లేకపోతే చిన్న హోల్ లాగా చేయండి, అందులో ఉన్న చీమంతా పోతుంది అనేసి అన్నారు. బట్ అంత ధైర్యం లేదు, దాని అంతటా అదే పగిలిపోతుందిలే అన్నట్టు నేను కాముకున్నాను అనమాట. సో ఒక్కసారి నన్ను చూస్తే చాలు ఊరికొస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని కట్టేయడానికని వచ్చానా, నన్ను చూడంగానే ఊరికొచ్చింది అనమాట. మంచిగా అలవాటు చేసుకుంటున్నాను నాకైతే. సో మొత్తానికైతే డాక్టర్కి చూపించేసాము, ఇంజెక్షన్ కూడా చేయించామన్నమాట. సో నైట్ తెల్లవారుజామున 3కి ఫుల్ వర్షం పడ్డది. అంటే 3కి లేచాను అనమాట. ప్రేయర్ చేసుకుందాం అనేసి లేచేసరికి వర్షం అప్పుడే స్టార్ట్ అయింది. సరేలే అన్నట్టుగా నేను ప్రేయర్ చేసుకొని బైబిల్ చదివి పడుకునేసరికి మళ్ళీ పడుకున్నాను అనమాట. 5:30కి ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేచాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం చినుకులు స్టార్ట్ అయ్యాయి. మరి వర్షం పడుతుందో లేదో తెలియదులే, కానీ చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడైతే ఇక గడ్డి పెట్టి లోపటైతే కట్టేస్తాను. నిన్న ఎండగొట్టింది కదా, మంచిగా ఎండిపోయి ఉండే అనమాట. చూడండి మళ్ళీ బురద అయింది. సో వాటన్నిటిని కట్టేసి ఇదంతా క్లీన్ చేస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్.